హైదరాబాద్ అవుట్స్కట్స్ లో ల్యాండ్ కొనాలి అనుకుంటున్నారా? అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ ఫ్లాట్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే ప్రాపర్టీ సర్చ్ క్యాపిటల్ ని సంప్రదించండి. వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శశికాంత్. ఇవాళ నాతో మా కొలీగ్ అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ శ్వేత గారు. హలో సార్. శ్వేత గారు, మనం చాలా కేసెస్ చూస్తూ ఉంటాము. హస్బెండ్ మీద వైఫ్ తప్పుడు కేసులు పెడతాం జరుగుతుంది. ఆ క్రమంలోనే 2014లో మనకి ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్లో ఒక జడ్జిమెంట్ ఏమొచ్చింది, అరెస్ట్ చేసేకండి, వైఫ్లు చాలా తప్పు కేసులు పెడుతున్నారు, వెంటనే కేసులు అరెస్ట్ చేయకండి అని 41A నోటీస్ ఇమ్మని చెప్పి 2014లో వచ్చి చాలామంది బతికిపోయారు. లేకపోతే ఇవాళ జైళ్ళని నిండిపోయి జైళ్ళు సరిపోయేవే కాదు, అన్ని ఫ్రాడ్ కేసెస్ వైఫ్స్ పెడతాం జరుగుతున్నాయి. సో ఇలాంటి క్రమంలోనే కొంతమంది చూసే ప్రేక్షకులు అడిగిన కమెంట్స్ రూపంలో అడిగిన ప్రశ్న ఏంటి అంటే, వైఫ్ హస్బెండ్ మీద కేసు పెట్టేస్తారు, ఇద్దరు కూడా ఎన్ఆర్ఐస్, ఓకే, సో వైఫ్ ఇండియాలోనే ఉండాలని డిసైడ్ అయిపోయింది, ఆర్ ఆమె ఫ్లై అయిపోవచ్చు, హస్బెండ్ మీద మాత్రం ఇండియాలో ఉన్నప్పుడు చూసి కేసు పెట్టేస్తుంది 498A. అలాంటి హస్బెండ్స్ టెన్షన్కి వస్తున్నారు, నా మీద 498A వేశారు, ఇప్పుడు నా పాస్పోర్ట్ కన్ఫిస్కేట్ చేస్తారేమో, 41A నోటీసే ఇస్తారు. ఓకే, నేను ఇండియాలోనే ఉంటే నా ప్రాబ్లం లేదు, నేను జాబ్కి వెళ్తాను వస్తూ ఉంటాను, కానీ నేను ఉండేది అమెరికాలో, నా పాస్పోర్ట్ తీసేసుకుంటే నేను ఎలా వెళ్తాను అమెరికాకి అని చాలామంది ఇట్లాంటి ఫ్రాడ్ కేసెస్ అప్పుడు మేము ఎలా మమ్మల్ని మేము కాపాడుకోవాలి, పాస్పోర్ట్ ఎలా కన్ఫిస్కేట్ కాకుండా చూసుకోవాలి అని అడుగుతున్నారు. అది మీ మాటలు చెప్పండి. యూజువల్లీ 498A కేసులో 41A నోటీస్ ఇచ్చి వదిలేస్తారు సార్. ఇక్కడ ఉన్న కేసెస్లో ఈ ఎన్ఆర్ఐస్కి దగ్గరికి వచ్చేసరికి ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే వాళ్ళు జాబ్ పర్పస్లో మళ్ళీ దే నీడ్ టు ఫ్లై బ్యాక్, వేరే కంట్రీకి వెళ్ళాల్సి ఉంటుంది. అలాంటప్పుడు హైకోర్టుని అప్రోచ్ అవ్వచ్చు. యాజ్ ఆఫ్ నౌ ఈ 498A కేసులో నేను ఇంకా కన్విక్టెడ్ కాదు, ఐఎమ్ జస్ట్ అన్ అక్యూజ్డ్. దానికి మీరు నా పాస్పోర్ట్ సీజ్ చేయాల్సిన అవసరం లేదు అని మనం కోర్టుని అప్రోచ్ అవ్వచ్చు. మనం కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవచ్చు కన్ఫిస్కేషన్ లేకుండా. అండ్ డెఫినెట్లీ వాళ్ళు మళ్ళీ యూఎస్ కనో వేరే ఏదైనా కంట్రీకి వెళ్ళి మళ్ళీ వాళ్ళ జాబ్ అనేది సజావుగా చేసుకోవచ్చు. కానీ నేను ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఉందో దానికి సపోర్ట్ చేస్తాను అని చాలా మంది శ్వేత గారు ఎఫ్ఐఆర్ అవగానే పారిపోతున్నారు అమెరికాకో, లేకపోతే ఎక్కడ వేరే కంట్రీస్లో ఉంటే ఎక్కడ పోలీసు వాళ్ళు నా పాస్పోర్ట్ కన్ఫిస్కేట్ చేస్తారేమో అని చెప్పి పారిపోతున్నారు వాళ్ళు, అమ్మో అని చెప్పేసి పారిపోతున్నారు. సో ఇప్పుడు మీరు చెప్పిన మాటలు బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఎవరు హస్బెండ్స్ పారిపోక్కర్లేదు, మిమ్మల్ని ఫ్రాడ్ కేసు కింద మీ పాస్పోర్ట్ తీసేసుకొని సీజ్ చేసి మీ జాబులకి అభ్యంతరం ఎవరు కలిగారు, హైకోర్టుకి వెళ్ళొచ్చు. మేడం గారు చెప్పినట్టు వీ కెన్ గో టు హైకోర్ట్, మీ కన్ఫిస్కేషన్ని మళ్ళీ రీవోక్ చేయొచ్చు. మీ పాస్పోర్ట్ ఒకవేళ వాళ్ళు ఎవరైనా పోలీసు వాళ్ళు తీసుకొని ఉంటే మళ్ళీ మీకు వెనక్కి రప్పియచ్చు, మీరు హ్యాపీగా మళ్ళీ యూఎస్కి వెళ్ళొచ్చు. కాకపోతే మీ కేసు నడుస్తూ ఉంటుంది. మీకు ఇక్కడ ఎవరికైనా జీపీఏ లేకపోతే ఎస్పీఏ ఇచ్చుకొని పోలీసు వాళ్ళకి సహకరిస్తూ ఉంటే సరిపోతుంది. అంతేగాని మీరు అయ్యో నా మీద కేసు వేస్తారు, ఇప్పుడు నేను అమెరికాకి వెళ్ళాను, నా జాబ్ ఏమవుద్ది అని భయపడే అవకాశం లేదు. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ఈ అవేర్నెస్ గురించి మేము ఈ వీడియో చేస్తున్నాము, దయచేసి ఒక 10 మందికి షేర్ చేయండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, లేకపోతే పెళ్ళి అయ్యే వాళ్ళకి, లేకపోతే లీగల్ నాలెడ్జ్ పట్ల అవేర్నెస్ ఎవరైతే వాళ్ళ పిల్లలకి పెళ్ళి చేయాలనుకుంటున్నారో వాళ్ళ వరకు ఇది వెళ్ళాలి. అవేర్నెస్ క్రియేట్ చేస్తామే మా ధ్యేయం. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ రూపంలో కింద పెట్టండి, దానికి నేను అడ్వకేట్ శ్వేత గారు ఆన్సర్స్ ఇస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ.